హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫ్రెష్ జాబ్స్ తెలుగు ఛానల్. గ్రామ సచివాలయం పరిధిలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. 7th క్లాస్ అర్హత కూడా ఉద్యోగాలు ఉన్నాయి. సొంత గ్రామంలో ఉద్యోగం అయితే చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రామ సచివాలయం పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగిందండి. సో మీ జిల్లా పేరుని అయితే కామెంట్ చేయండి. మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీ అప్డేట్ కూడా ఇస్తాను. అంగన్వాడీ కార్యకర్త 11, అంగన్వాడీ సహాయకురాలు 59, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు 4 అయితే రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 70 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగిందండి. సో దీనికి సంబంధించి మనకు అర్హతలు చూసుకుంటే 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు కలిగిన ఏదైతే వయసు ఉన్నవారు అర్హులండి. సో దరఖాస్తు చేసుకోగల అభ్యర్థులు స్థానిక వివాహిత మహిళ అయితే అయి ఉండాలి. వ్యాకన్సీస్ డీటెయిల్ ఇచ్చారు. సో మనకు ఆ గ్రామానికి లోకల్ అయితే అయి ఉండాలి. 10వ తరగతి ఖచ్చితంగా మీరు అంగన్వాడీ కార్యకర్త అయ్యింటే 10వ తరగతి చదువుకొని ఉండాలి. అంగన్వాడీ సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యకర్త అయితే మీరు 7వ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఏదైతే హ్యాబిటేషన్లు ఉంటాయో సో అక్కడ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్. సో మీకు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా దీనికి సంబంధించి అయితే ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. 10th పాస్ అయిన అభ్యర్థులకు ఇక్కడ 50 మార్కులు. అంటే దీనికి సంబంధించి ఎగ్జామ్ ఉండదు. మనకు ఎంపిక ప్రక్రియ అనేది 10th పాస్కి 50 మార్క్స్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్కి 5 మార్క్స్, విడోకి 5 మార్క్స్, విడో విత్ మైనర్ చిల్డ్రన్కి 5 మార్క్స్. సో ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్కి ఈ ఎగ్జామ్ అనేది దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూకి ఒక 20 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా మార్కులు కేటాయించి మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ మనకు రిలీజ్ అయిన నోటిఫికేషన్ కడప జిల్లాకు సంబంధించి. ఇతర జిల్లాల అభ్యర్థులు మీ జిల్లా పేరుని అయితే కామెంట్ చేయండి. మీ జిల్లాకు సంబంధించిన అప్డేట్ వస్తాను, మీకు అప్డేట్ ఇస్తాను. వైఎస్ఆర్ కడప జిల్లా నందు ఐసిడిఎస్ ప్రాజెక్టులో భాగంగా 70 ఖాళీలను అయితే ఇక్కడ భర్తీ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో క్వాలిఫికేషన్స్, అర్హతలు ఇవి అయితే ఉండాలి. సో ఇవి ఉండేవాళ్ళు అభ్యర్థులు వెంటనే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో అంటే 6వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. మనకు ఈ 6వ తేదీ నుండి 17వ తేదీ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఇంటర్వ్యూ వచ్చి ఇక్కడ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ వచ్చి 28వ తేదీ, సెప్టెంబర్ 28వ తేదీ జిల్లా మహిళా శిశు సంక్షేమ అండ్ సాధికారిత అధికారి వారి కార్యాలయం కడప జిల్లా, ఈ అడ్రస్లో మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్డేట్ 17వ తేదీ లోపల అప్లై చేసుకోవాలి. కాబట్టి అప్లికేషన్ ఫామ్ని మీకు ఐసిడిఎస్ ఏదైతే కార్యాలయాల్లో లభిస్తాయి, లేదంటే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ కూడా లభిస్తుంది. సో వెంటనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. అక్కడ అప్లికేషన్ లేకపోయినా కూడా మీకు ఐసిడిఎస్ కార్యాలయంలో ఉంటుంది. సో ఎక్కడెక్కడ ఏ వార్డ్స్లో ఖాళీ ఉంది, ఏ విలేజెస్లో ఖాళీ ఉంది, ఏ గ్రామ వార్డు సచివాలయం పరిధిలో ఖాళీ ఉంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో చూసుకొని ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ మీ ఏదైతే గ్రామాల్లో ఖాళీ ఉంటే, లేకపోతే పక్క గ్రామాల్లో ఖాళీ ఉంటే ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. చాలా మంచి అవకాశం అండి, యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.